హాయ్, వెల్కమ్ టు కోడ్ క్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి గ్లోబల్ సర్జికల్ పీరియడ్. ఈ గ్లోబల్ సర్జికల్ పీరియడ్ అంటే ఏంటో విత్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్, గ్లోబల్ సర్జికల్ పీరియడ్ అంటే ఏంటి? గ్లోబల్ సర్జికల్ పీరియడ్స్ రిఫర్స్ టు ద టైమ్ ఫ్రేమ్స్ డ్యూరింగ్ విచ్ ఆల్ నెసరీ సర్వీసెస్ రిలేటెడ్ టు ఏ సర్జికల్ ప్రొసీజర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ సింగిల్ పేమెంట్ అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఒక పేషెంట్కి ఒక సర్జరీ జరిగింది అనుకుందాం. ప్రతి సర్జరీకి ఒక గ్లోబల్ పీరియడ్, ఒక టైం ఫ్రేమ్ ఉంటుందండి. అది మైనర్ సర్జరీ అయితే ఒకలాగా, మేజర్ సర్జరీ అయితే ఒకలాగా, ఇంటర్మీడియట్ సర్జరీ అయితే ఒకలాగా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. దీనినే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అని కూడా అంటారు. సపోజ్ ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మెయిన్ సర్జరీ అంటే పేషెంట్ రిసీవ్ చేసుకున్న సర్జరీకి రిలేటెడ్గా ఎనీ నెసరీ సర్వీసెస్ ఈ టైం ఫ్రేమ్ లోపలే తీసుకుంటే ఎడిషనల్గా ఛార్జ్ చేయకుండా ఈ సింగిల్ పేమెంట్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 types ఆఫ్ గ్లోబల్ పీరియడ్స్ ఉంటాయని చెప్తున్నాడు. దేర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ గ్లోబల్ సర్జికల్ పీరియడ్స్: 0 day గ్లోబల్ సర్జికల్ పీరియడ్, 10 day గ్లోబల్ సర్జికల్ పీరియడ్, 90 day గ్లోబల్ సర్జికల్ పీరియడ్. ఇవేంటో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. 0 day గ్లోబల్ పీరియడ్ డెఫినేషన్: ద గ్లోబల్ పీరియడ్ ఈజ్ ఓన్లీ ద డే ఆఫ్ ది ప్రొసీజర్. ఏం లేదండి, ఇది సింగిల్ డే ప్రొసీజర్ అనమాట. ఆ రోజే వస్తాడు పేషెంట్, ఆ రోజే సర్జరీ చేయించుకొని అదే రోజు డిశ్చార్జ్ అయిపోతాడు. సింపుల్గా వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సింపుల్ ప్రొసీజర్స్ లైక్ మైనర్ స్కిన్ లీజన్ రిమూవల్ ఆర్ సమ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఇవేంటంటే పెద్ద మేజర్ ఏం కాదనమాట, సింపుల్ మైనర్ సర్వీసెస్, మైనర్ ప్రొసీజర్స్. ఇవి సేమ్ డేలో వస్తాడు పేషెంట్, సేమ్ డేలో తీసుకుంటాడు, డిశ్చార్జ్ అయిపోతాడు. దీని రిలేటెడ్గా అంటే ఈ సర్జరీ రిలేటెడ్గా ఎనీ సర్వీసెస్ సేమ్ డేలో తీసుకుంటే ఆ సర్వీసెస్కి ఏదైతే పే చేశాడో, ఫస్ట్ సర్జరీకి ఏదైతే పే చేశాడో పేషెంట్, దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతాయని చెప్పి మనకి ఇక్కడ ఇంక్లూషన్స్లో చెప్తున్నాడు. 10 day గ్లోబల్ పీరియడ్. 10 day గ్లోబల్ పీరియడ్ వచ్చేసి ద గ్లోబల్ పీరియడ్ ఇంక్లూడ్స్ ద డే ఆఫ్ ది ప్రొసీజర్ అండ్ ద ఫాలోయింగ్ 10 days. అంటే ప్రొసీజర్ జరిగే రోజు, ఆ తర్వాత 10 days అనమాట. మొత్తం 11 days అవుతాయి. ఓకేనా? మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ టాన్సిలెక్టమీ, క్యాటరాక్ట్ సర్జరీ, ఇవన్నీ ఇలాంటి మైనర్ సర్జరీస్ అన్నీ ఈ 10 day గ్లోబల్ పీరియడ్లో ఇంక్లూడ్ అవుతాయి. టాన్సిలెక్టమీ, రిమూవల్ ఆఫ్ ది టాన్సిల్స్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్స్. క్యాటరాక్ట్ సర్జరీ, రిమూవల్ ఆఫ్ క్యాటరాక్ట్ ఫ్రమ్ ద ఐ. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద మనకి పేషెంట్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్యాటరాక్ట్ సర్జరీకి రిలేటెడ్గా ఎనీ నెసరీ సర్వీస్ పేషెంట్ తీసుకుంటే, అంటే ఫర్ ద ఫాలోయింగ్ 10 days, ఈ 10 days పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో క్యాటరాక్ట్ సర్జరీ రిలేటెడ్గా ఏవైనా సర్వీసెస్ తీసుకుంటే అడిషనల్గా బిల్ చేయరు పేషెంట్కి. సింగిల్ పేమెంట్లో ఫస్ట్ క్యాటరాక్ట్ సర్జరీకి ఏదైతే పే చేశాడో ఆ అమౌంట్లోనే ఇంక్లూడ్ అయిపోతాయి అని చెప్పేసి మనకి ఇంక్లూజన్స్లో చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం 90 day గ్లోబల్ పీరియడ్. 90 day గ్లోబల్ పీరియడ్ డెఫినేషన్ చూడండి. ద గ్లోబల్ పీరియడ్ ఇంక్లూడ్స్ ద డే బిఫోర్ ద ప్రొసీజర్ అండ్ ద డే ఆఫ్ ది ప్రొసీజర్ అండ్ ద ఫాలోయింగ్ 90 days. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇందాకడేమో డే ఆఫ్ ద సర్జరీ అండ్ ఫాలోయింగ్ 10 days అన్నాడు. ఇక్కడేమో డే బిఫోర్ ద సర్జరీ, ప్రొసీజర్ ఆర్ డే ఆఫ్ ద ప్రొసీజర్ అండ్ ఫాలోయింగ్ 10 days. మొత్తం 92 days అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మేజర్ సర్జికల్ ప్రొసీజర్ లైక్ జాయింట్ రీప్లేస్మెంట్స్, మేజర్ అబ్డామినల్ సర్జరీస్, ఇవన్నీ 90 days పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఉంటుందన్నమాట. దీని రిలేటెడ్గా అంటే ఏదైనా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ రిలేటెడ్గా పేషెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్నాడు, దాని రిలేటెడ్గా ఏదైనా సరే నెసరీ సర్వీసెస్ ఈ 90 days లోపల తీసుకుంటే జాయింట్ రీప్లేస్మెంట్కి ఏదైతే పేషెంట్ బిల్ చేయబడ్డాడో ఆ బిల్లోనే ఈ నెసరీ సర్వీసెస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు క్లియర్గా. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ సర్జికల్ పీరియడ్ అర్థమైతేనే నెక్స్ట్ మనం 24 మోడిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ 24 మోడిఫైర్ అనేది ఈజీగా అర్థమైంది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్